సూరి షోకి స్వాగతం. ముందుగా ఒక విన్నపం, నేను చేసే వీడియోల మీద మీ యొక్క సలహాలు మరియు అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలుపమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే అన్ని వీడియోలు మీకు ముందుగా తెలియపరుస్తాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన టాపిక్ మిడిల్ క్లాసా మజాకా. అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? ఈ మిడిల్ క్లాస్ గురించి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉందా? అవును, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ యొక్క కాంట్రిబ్యూషన్ మన దేశ ప్రగతిలో చాలా ఎక్కువ అవుతోంది. అందుకనే భారతదేశం యొక్క మిడిల్ క్లాస్ మీద ప్రపంచ దేశాలందరికన్నా పడింది. అది ఎందుకు, ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా 2020 ఎస్టిమేషన్ ప్రకారము మన భారతదేశంలో మొత్తం 350 మిలియన్ పీపుల్ మిడిల్ క్లాస్లో ఉన్నారు అనేది ఒక డేటా. అంటే 35 కోట్ల మంది మిడిల్ క్లాస్లో ఉన్నారు అని. అసలు ఈ మిడిల్ క్లాస్ని ఎలా వర్గీకరించారు, దీనిలో ఎన్ని వర్గాలు ఉన్నాయి అని మనం పరిశీలిస్తే దీన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. ఈ 35 కోట్ల మందిని ఒక వర్గం వచ్చి లోయర్ మిడిల్ క్లాస్, రెండోది మిడిల్ క్లాస్, మూడోది అప్పర్ మిడిల్ క్లాస్. ఇక లోయర్ మిడిల్ క్లాస్ గ్రూప్ అనేది ఏంటి అంటే వీరి యొక్క సంవత్సర ఆదాయము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఉంటే వారిని లోయర్ మిడిల్ క్లాస్ గ్రూప్ అని అనుకుందాం. అలాగే మిడిల్ క్లాస్ గ్రూప్ అంటే వీరి సంవత్సర ఆదాయము 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మధ్యలో ఉంటే వారిని మిడిల్ క్లాస్ గ్రూప్ అని వర్గీకరించాం. అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ అంటే 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం కలిగిన వారిని అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు. ఈ 35 కోట్లలో 40% ఆఫ్ ద పాపులేషన్ అంటే 14 కోట్ల మంది లోయర్ మిడిల్ క్లాస్ గ్రూప్లో ఉంటే 105 మిలియన్ పీపుల్ అంటే 10.5 కోట్ల మంది 30% పాపులేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ మిడిల్ గ్రూప్లో ఉన్నారు, మిడిల్ క్లాస్లో ఉన్నారు. అలాగే ఇంకొక 10.5 కోట్లు, అది కూడా 30% అప్పర్ మిడిల్ క్లాస్ గ్రూప్లో ఉన్నారు. సో ఈ రకంగా మిడిల్ క్లాస్ని మనం 3 వర్గాలుగా విభజించుకున్నాం. సో వీటిని మనం ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అసలు వీళ్ళు ఎంత పెరిగారు, ఇప్పుడు ఎంత పెరుగుతున్నారు, వాట్ ఈస్ ద ఎస్టిమేషన్స్ అనేది కనుక మనం పరిశీలిస్తే 2015-16లో ఈ మిడిల్ క్లాస్ పాపులేషన్ అనేది భారతదేశంలో 267 మిలియన్ ఉండేది. అంటే 26.7 కోట్ల జనాభా మిడిల్ క్లాస్లో ఉండేవారు. ఇప్పుడు 2020 వచ్చేసరికి 350 మిలియన్ అనుకుంటే 2025 వచ్చే నాటికి 547 మిలియన్ పీపుల్ మిడిల్ క్లాస్లో ఉంటారని ఒక అంచనా. అంటే 54 కోట్ల మంది. అదే 2030కి వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది. అది దేశం యొక్క పాపులేషన్ని మనము ఎలా విభజించుకుందాము అంటే ముందుగా బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత అప్పర్ క్లాస్ ఆర్ అఫ్లుయెంట్ క్లాస్ అంటాం. వీరందరి యొక్క జనాభా ఎలా ఉంది, ఎంతమంది ఏ కేటగిరీలో ఉన్నారు అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. బిలో పావర్టీ అంటే ఏంటి? మన భారతదేశం యొక్క గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారము 21.8% ఆఫ్ ద పాపులేషను బిలో పావర్టీ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్గా అసలు బిలో పావర్టీ అంటే మనం ఎలా వర్గీకరించవచ్చు అంటే సంవత్సర ఆదాయం వీడికి 10,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళని బిలో పావర్టీ అని మనం వర్గీకరిస్తున్నాం. సో వీళ్ళు అప్రాక్సిమేట్గా 22% వేసుకుంటే 30.8 కోట్ల మంది భారతదేశంలో ఇప్పుడు బిలో పావర్టీలో ఉన్నారు. అలాగే లో ఇన్కమ్ గ్రూప్ అంటే 1,00,000 రూపాయల నుంచి
5 లక్షల రూపాయల ఆదాయం కలిగిన వాళ్ళు సంవత్సరానికి, వీరిని లో ఇన్కమ్ గ్రూప్ అంటారు. వీరెంత పర్సెంటేజ్ ఉన్నారు మన పాపులేషన్లో? 30 to 35%, అంటే 30 నుంచి 35% వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుంది? 420 మిలియన్ నుంచి 490 మిలియన్ వరకు, అంటే 42 కోట్ల నుంచి 49 కోట్ల వరకు ఈ లో ఇన్కమ్ గ్రూప్ ఉన్నారు. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే బిలో పావర్టీ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ కలిపితే దాదాపు 55-57% మనకి బిలో ఏమంటారంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం కదా, దానికంటే బిలోనే బతుకుతున్నారు మన పాపులేషన్. ఈ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అలాగే ఈ గ్రూప్లో నుంచి ఎక్కువ మంది మిడిల్ క్లాస్లోకి రాగలుగుతున్నారు కూడా. ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నప్పుడు ఈ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మిడిల్లోకి రాగలుగుతారు, లో మిడిల్ క్లాస్ గ్రూప్లోకి రాగలుగుతారు. సో అది ఎలాగూ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు మనము లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దేశ జనాభాలో? 15 నుంచి 20%, అంటే అప్రాక్సిమేట్గా 21 కోట్ల నుంచి 28 కోట్ల మధ్యలో లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు 10 to 12% ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 14 కోట్ల నుంచి 16 కోట్ల మంది, అంటే 140 మిలియన్ నుంచి 168 మిలియన్ ఎస్టిమేషన్ అన్నమాట ఇది. అలాగే అప్పర్ మిడిల్ క్లాసు 15 లక్షల నుంచి 25 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళని అప్పర్ మిడిల్ క్లాస్ అంటాం. వీళ్ళు మన పాపులేషన్లో 5 to 8% ఉన్నారు, అంటే అప్రాక్సిమేట్లీ 7 కోట్ల నుంచి 11.2 కోట్ల వరకు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇకపోతే అఫ్లూయెంట్ క్లాస్ ఆర్ అప్పర్ క్లాస్, అంటే ఈ మిడిల్ క్లాస్ రేంజ్ని దాటి ఉన్నవాళ్ళు, అంటే 25 లక్షల సంవత్సర ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళు మన భారతలో 1 నుంచి 2%, అంటే అప్రాక్సిమేట్గా 1.4 crore to 2.8 crores మాత్రమే వీళ్ళు ఉన్నారు. మళ్ళీ దీనిలో విషయానికి వస్తే అప్పర్ క్లాస్ వాళ్ళ యొక్క ఇన్కమ్ని మనం కంపేర్ చేసామంటే అదొక పెద్ద వీడియో అయిపోతుంది. దాన్ని మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. సో ఇది మన దేశ జనాభా యొక్క క్లాసిఫికేషన్. ఎవరు లోయర్ మిడిల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు, లో ఇన్కమ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది మనము ఈ చార్ట్ ద్వారా మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. ఇక మిడిల్ క్లాస్ ఆదాయం పెరగడం మూలాన మన భారతదేశ ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని మనము ఇప్పుడు కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా రిటైల్ రంగం. రిటైల్ రంగము 2020లో $883 బిలియన్ మార్కెట్ వాల్యూ కలిగి ఉంటే, అదే ఈ రోజున అది 2024 వచ్చేసరికి $1.3 ట్రిలియన్ వాల్యూ రిటైల్ రంగం గ్రో అయింది. ఈ రిటైల్ రంగం గ్రో అవడానికి మిడిల్ క్లాస్ యొక్క ఆర్థికంగా వాళ్ళు బలపడడమే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా చెప్పుకుంటున్నాం. సో అలాగే ఈ కామర్స్ విషయానికి వచ్చేసరికి అది 2020లో $46.2 బిలియన్ ఉండేది, ఈ రోజున అది $120 బిలియన్ చేరుకుంది. ఇది కూడా మన యొక్క మిడిల్ క్లాస్ యొక్క శక్తికి తార్కాణం. అలాగే హౌసింగ్, అఫోర్డబుల్ మిడ్ రేంజ్ హౌసింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. 2017లో మన రియల్ ఎస్టేట్ సెక్టారు యొక్క వాల్యూ $120 బిలియన్ ఉంటే, అది 2030 సంవత్సరం వచ్చే నాటికి $1 ట్రిలియన్ ఎదుగుతుందనేది ఒక అంచనా. ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరగడం మూలాన, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవడం మూలాన జరిగే పరిణామాలు. ఇక రాబోయే కాలంలో 2030 వచ్చే నాటికి మిడిల్ క్లాస్ యొక్క షేర్ దేశీయోత్పత్తిలో అది 40% వరకు ఉంటుందని ఒక అంచనా. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది కదా, దానిలో మిడిల్ క్లాస్ పాపులేషన్ యొక్క కన్జంప్షన్ 60% వరకు ఉంటుందనేది ఒక అంచనా.
2030 వచ్చే నాటికి. అలాగే 2025 నాటికే ఈ రిటైల్ రంగం ఇంతగా గ్రో అయినందుకు దాదాపుగా 25 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఈ రిటైల్ రంగం అలోన్లోనే. ఇవన్నీ కూడా మన మిడిల్ క్లాస్ యొక్క పవర్. ఈ వీడియోని మనము ఇక్కడితో ముగిద్దాం. ఇంకా వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూరి షో.